హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sasi క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 టిప్స్ టు బికమ్ ఏ ప్రో ట్రేడర్, అంటే ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి ఈ 5 సూత్రాలు అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే మార్కెట్లో కొత్తగా వస్తారో వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియోలో 5 టిప్స్ టు బికమ్ ఏ ప్రో ట్రేడర్ అనే దాని గురించి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 5 టిప్స్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అనమాట. ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి బాగా మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే రెగ్యులర్గా మనీ ఎర్న్ చేస్తారో స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఫాలో అయ్యే ఒక 5 థింగ్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెర్న్ టెక్నికల్ అనాలిసిస్. చాలామంది స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేసి సో ఏమీ తెలియకుండా జస్ట్ వెళ్ళి స్టాక్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతుంటారు ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. సో ఏ విధంగా చార్ట్స్ రీడ్ చేయాలి, ఏ విధంగా మనం క్యాండిస్టిక్స్ అబ్జర్వ్ చేయాలి, క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా మనం ప్రైస్ యాక్షన్ యూజ్ చేయాలి, ఏ విధంగా ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలి, అలాగే ఏ విధంగా మనం డిఫరెంట్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్ కట్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా చార్ట్స్ రీడ్ చేయాలో వస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా మీరే ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారన్నమాట. సో ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ అని నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ థింగ్. అలాగే సెకండ్ టిప్ ఏంటంటే టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారో మీరు రేపు మార్నింగ్ ట్రేడ్ చేసే ముందు మీరు ఈరోజే ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్టాక్ మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయండి ఫ్రెండ్స్. చార్ట్స్లోకి వెళ్ళి అసలు ఆ స్టాక్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్ అవుతున్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు రేపు మార్నింగ్ ట్రేడ్ చేసే స్టాక్ని ఈరోజే అనలైజ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. అలా కనుక అనలైజ్ చేసినట్టయితే ఇంకా మీరు మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ మీ సైడ్ కనుక మార్కెట్ ఉన్నట్టయితే ఇంకా గుడ్ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ అనేది చేస్తారన్నమాట. సో మన సెకండ్ థింగ్ ఏంటి, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయండి రేపు మార్నింగ్ ట్రేడ్ చేసే స్టాక్ మీద. ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ చేయొచ్చు, లేదా రేపు మార్నింగ్ లేసి ఆ రోజు ఏవైనా స్టాక్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది చేసినట్టయితే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లెస్ నెంబర్ ఆఫ్ లాస్ వస్తాయి ఫ్రెండ్స్. సో మార్కెట్లోకి వచ్చి 1 crore ఎర్న్ చేయడం కాదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ లాసెస్ని రెడ్యూస్ చేసుకొని ట్రేడ్ చేస్తేనే మీరు మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. అది మీరు 10,000తో చేయొచ్చు, 1 lakhతో చేయొచ్చు, 10 crores కూడా ట్రేడ్ చేయొచ్చు, బట్ మనీ డజంట్ మ్యాటర్ అనమాట. సో ఏం మ్యాటర్స్ అంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ లాసెస్ రాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చే కనుక ట్రేడ్ చేసింటే ఇంకా మీరు ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ అనమాట. సో మన సెకండ్ థింగ్ ఏంటి, ట్రేడ్ చేసే ముందు ఆ స్టాక్ మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ టిప్ అనమాట. అలాగే థర్డ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ థింగ్ వచ్చేసరికి కీప్ చార్ట్స్ సింపుల్ ఫ్రెండ్స్. సో చాలామంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ప్లేస్ చేయడం, లేకపోతే నెంబర్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ గీసేసేయడం. సో ఒక 1 week చార్ట్స్లో ట్రెండ్ లైన్స్కి డ్రా చేయడం, 1 day చార్ట్లో, 3 hours చార్ట్లో, 1 hour చార్ట్లో, 50-minute టైం ఫ్రేమ్లో అన్నిట్లో డిఫరెంట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసేస్తారు. సో ప్రైస్ యాక్షన్ యూస్ చేసేవాళ్ళు ఎవరైతే ఇండికేటర్స్ యూస్ చేస్తున్నారో ఒక 5 to 6 ఇండికేటర్స్ ప్లేస్ చేస్తారు. ఈఎంఏ అంటారు, లేకపోతే వీవ్యాప్ అంటారు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ప్లేస్ చేస్తారన్నమాట. సో అంత చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో కీప్ చార్ట్ సింపుల్ అనమాట. ఎంత సింపుల్ అయితే అంత సింపుల్. జస్ట్ ఒక ట్రెండ్ లైన్ లేదా ఒక బ్రేక్అవుట్ లైన్, లేకపోతే ఏదైనా అనాలిసిస్ చేస్తే ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంటే అక్కడ ఒక లైన్ తీసుకోవడం, లేదా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంటే ఆ రెసిస్టెన్స్ ఒక లైన్ డ్రా చేసుకొని వెయిట్ చేయడం. సో ఆ విధంగా చార్ట్స్ అనేవి ఎంత సింపుల్గా పెట్టుకుంటే మీరు అంత క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు మార్కెట్ని. సో మన థర్డ్ థింగ్ వచ్చేసరికి కీప్ చార్ట్స్ సింపుల్ ఫ్రెండ్స్. టిప్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఎవరు అయితే చేస్తారో వాళ్ళు మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ ఖచ్చితంగా అవుతారు, ఈరోజు కాకపోతే రేపైనా. సో ఆ టిప్ ఏంటంటే వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ ఇన్ స్టాక్ మార్కెట్. ఏంటంటే చాలా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటాం, ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందని లేదా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందని వెయిట్ చేస్తుంటాం. బట్ ఏంటంటే అంతకు ముందే ఆ దగ్గరగా రెసిస్టెన్స్కి వెళ్ళంగానే ట్రేడ్ అనేది తీసేసుకుంటాం ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా తప్పు అనమాట. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ టు టేక్ ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, లేదా ఏదైతే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారో అది ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు. తన ఏదైతే
చూస్తున్నారో, ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఎంటర్ అవుతారు. బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓకే మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ అలా జరగదు ఫ్రెండ్స్, అక్కడ మీరు లాస్ అవుతారు అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే సెటప్ చేసుకున్నారో ఆ సెటప్ అనేది మార్కెట్లో ఎగ్జాక్ట్గా వర్క్ అయితే మాత్రమే ట్రేడ్ చేయండి, లేకపోతే ఆ రోజు క్లోజ్ చేసేసింది ట్రేడ్ అనేది. సో ఫోర్త్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ టు టేక్ ద ట్రేడ్. సో ఏదైతే మీరు అనాలిసిస్ చేశారో అది ఎగ్జాక్ట్గా మార్కెట్లో అక్కడ వర్క్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి, లేకపోతే అసలు ట్రేడ్ అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ టిప్ అనమాట. అలాగే మన ఫిఫ్త్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్. మన ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి ఆల్వేస్ మెయింటైన్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఫ్రెండ్స్. సో ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు కూడా తను ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకున్నా సరే తను ఏం చేస్తారంటే ఒక మంచి స్టాప్ లాస్ పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు. వన్స్ టార్గెట్ అయితే ఎగ్జిట్ అయిపోతారు, వన్స్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో లాసెస్ అనేవి మార్కెట్లో ఎంత మంచి ట్రేడర్కైనా సహజం, బట్ లాసెస్ వచ్చినప్పుడు వాటిని మినిమైజ్ చేసుకొని ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మ్యాక్స్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫిఫ్త్ టిప్ అనమాట. సో ఈ 5 టిప్స్ ఏవైతే మనం ఫస్ట్ ఏం చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ లెర్న్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, చార్ట్స్ ముందు రోజే ప్రిపేర్ అవ్వాలి. రేపు పొద్దున ఏదైతే స్టాక్స్ మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టాక్స్ని మనం ముందు రోజు సెలెక్ట్ చేసుకొని ఆ చార్ట్స్లోకి వెళ్ళి ఆ స్టాక్ యొక్క చార్ట్స్లోకి వెళ్ళి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాలి. అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే చార్ట్స్ మనం తీసుకున్నామో ఆ చార్ట్స్ సింపుల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మల్టిపుల్ ఇండికేటర్స్, మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. సింపుల్గా చార్ట్స్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో అలాగే ఫోర్త్ థింగ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ట్రేడ్ చేయడం, లేకపోతే మార్కెట్లో ఎప్పుడైతే మీరు సడన్ మూమెంట్ చూస్తారో ట్రేడ్ చేయడం, అది కాదు ఫ్రెండ్స్. మీరు ఏదైతే ట్రేడ్ సెటప్ తీసుకున్నారో ఆ సెటప్ ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఫామ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఇది ఫోర్త్ టిప్. అలాగే ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు కూడా స్టాప్ లాస్ టార్గెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. లేదు అనుకుంటే వన్ సింగిల్ ట్రేడ్ మీ క్యాపిటల్ అంతా వైపౌట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అలాగే టార్గెట్, వన్స్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే అయ్యో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ఈ తర్వాత ఇంకో 100 పాయింట్స్ పైకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ, సో అదంతా ఉంటుంటే వచ్చుంటే కనుక నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటారు. మార్కెట్లో మొత్తం ప్రాఫిట్స్ ఎవ్వరు కూడా తీసుకోలేరు ఫ్రెండ్స్, కొంత ప్రాఫిట్స్ మాత్రమే తీసుకోగలం. ఆ ప్రాఫిట్స్తో ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అయిపోవాలి. హోల్డ్ చేస్తూ పొజిషన్ హోల్డ్ చేస్తూ ఉండకూడదు అనమాట. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అనేది అయిపోవాలి ఫ్రెండ్స్. సో ఇవి 5 టిప్స్ అనమాట. ఇవి మాకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ 5 టిప్స్ టు బికమ్ ఏ ప్రో ట్రేడర్. ఇవి కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే కనుక మంచి ట్రేడర్ అయ్యే ఛాన్స్ అని మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్కి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఆ టైం ఇవ్వండి, నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. సో దట్ వన్ డే యూ విల్ బికమ్ ఏ బిగ్ ప్రొఫెషనల్ ట్రేడర్ అనమాట. సో ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ థింగ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ రోజు నుంచి ఒక ఫుల్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంటర్డే ఏ విధంగా చేయాలి, లేకపోతే షార్ట్ టర్మ్కి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్కి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా నేను చార్ట్స్ రీడ్ చేస్తాను, అలాగే F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, వాటి యొక్క స్ట్రాటజీస్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, స్టాక్ సెలెక్షన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ కోర్స్లో అనేది నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈరోజే కోర్స్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 7 PM. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు రిజిస్టర్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి, ముందే క్లాస్కి ముందే ఎన్రోల్ అవ్వాలి. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్స్లో జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.